అబ్బబ్బబ్బా! ఈ వంటలేంటో, ఈ కూరగాయలేంటో. ఈరోజు మార్నింగే చాలా కోపంగా ఉన్నానండి. నిన్న నైట్ ఈయన భోంచేస్తా కూరలో సాల్ట్ తక్కువైందన్నారు. నన్నేమన్నా పర్వాలేదు గానీ, నా వంటలను మటికి విమర్శిస్తే అసలు తట్టుకోలేనండి. అందుకే రోజు పొటాటో బాత్ అయితే చేసేస్తున్నాను. దాంట్లో సాల్ట్ అయితే లెవెల్ చేయడానికి ఎక్కువేశాను. అయితే టమాటో బాత్ అయిపోయాక ఈయనకి పెట్టాను. తినేసి మెదలకుండా వర్క్‌కైతే వెళ్ళిపోయారండి. అయినా కూరల్లో ఉప్పు ఎక్కువైతే తిట్టాలి కానీ, తక్కువైతే ఎందుకండి తిట్టడం, కొంచెం కలుపుకుంటే సరిపోతుంది కదా! ఈయనేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు వర్క్‌కి అనుకున్నాను. కానీ తర్వాత ఫోన్ చేశారు. ఉప్మా చాలా బావుందని చెప్పారు. ఈయన వెళ్ళిపోయాక నేను టిఫిన్ చేశాను. ఉప్మా అయితే చాలా బావుందండి. సమ్ టైమ్స్ అలా జరుగుతుంది. అలాంటివి ఏం పట్టించుకోకూడదు. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే నేనిక్కడ కాలీఫ్లవర్ చేసేస్తున్నానండి. ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళు టిఫిన్ చేస్తారు. మధ్యలో ఈ కాలీఫ్లవర్ కూరనైతే కలుపుతా ఉన్నానండి. పిల్లలైతే స్కూల్‌కి రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళ కోసమని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళంగానే నేను మైండ్ ఫ్రెష్‌గా ఉండటానికైతే కాఫీ అయితే తయారు చేసేసుకుంటున్నాను. ఇంకా బాల్కనీలోకొచ్చి మొక్కల్ని చూస్తా, సూర్యుడిని చూస్తా అలా కాఫీ తాగుతున్నాను. ఫ్రైడే అని ముగ్గులు వేసుకున్నాను.